లారీలు మనం మార్కెట్కి వచ్చిందంటే మన మార్కెట్ డెవలప్మెంట్ ఉంటుంది. నేను చిన్న ఎగ్జాంపుల్ కరెక్ట్ లేని దానికి గణేష్ ఇది వాస్తవం. ప్రతి ఒక్క అతను కూడా ఈ డాన్స్ ఉన్నాడు. ఈ రెండేళ్ళంటే ఎందుకు పెట్టినాడు కరెక్ట్ ఇప్పుడు వీళ్ళు కూడా ఆయనతో పాటు కనిపోయి చేరినారంటే మీకే కదా ఇబ్బంది. ఇప్పుడు అదే పోటీ పోతూ ఉన్నాయి. కరెక్ట్ లేదని సార్ హెచ్చు తగ్గులు ఏమి ఈ రోజు నిన్న అనుకోండి మాట చెప్తాం మనం 1000 పోవడము నేను 750కి రావడం ఈ రోజు 500కి రావడం అదే డిఫరెన్స్ అన్ని మార్కెట్ లో లేదు కదా. ఏడ ఎందుకు వస్తుంది ఆ తేడా? దాన్ని బట్టి ప్రతి ఒక్కరు పరిగెత్తా ఉన్నారు. ఇప్పుడు నన్ను కూడా పిలిచినోడే ఇంకా కొట్టి ఈసారికి లేదు ఇంకంతా లాస్ట్ ఎండింగ్కి వస్తా ఉన్నాము నెక్స్ట్ నేను కూడా ప్లాన్ చేస్తాను లేకపోదాము చెప్పాడు. అయితే మీ మనసులో రాకూడదు. అదే సార్ శుభం నేను ఫస్టే చెప్పినాను. ఇంకెంత మన పలంనేరుకి ఎంత మంచి మా పేరు ఉందంటే అనంతపూర్ నుంచి రైతులు వస్తారు. మధ్యలో నా మొలకల చెరువు, అంగళ్ళు, మదనపల్లి, పొంగునూరు ఇవన్నీ దాటుకొని పలంనేరుకి తీసుకొస్తున్నాడంటే మన మీద నమ్మకంతో కలకడ కలికిరి అక్కడి కాయలు తీసుకుని నమ్ముకొని పోయినా అక్కడి రైతులు 2002 మా చెల్లెని అక్కడి నుంచి ఇంటికి వచ్చిన 100% మీరు చెప్పింది వాస్తవము. దానికి సంబంధించి యాక్చువల్లీ ఇప్పుడైతే వీలైనంత వరకు కరెక్ట్ చేయించేసాం. కొన్ని మీరు చెప్పిన ఇష్యూస్ ఉన్నాయి చూడండి, వాటిని కరెక్ట్ చేస్తే ఆల్మోస్ట్ మనల్ని మా పలంనేరు మార్కెట్ మించింది లేదు. కాకపోతే ఎంతో ఉందనుకోండి, అదే ఇప్పుడు ఒక లారీ లోడ్ చెన్నైకి పోయింది అనుకోండి, మనకి ఎంత లాస్ అయినాము నేను అనేది అది ఎవరు ఆలోచన చేయాలా? ఆలోచన చేయాలా. అదే కర్ణాటకకు పోతుంది, ఏడు మనకు వచ్చే 10 రూపాయలు కర్ణాటక ఏడో ఇచ్చే వస్తా ఉన్నాము, చెన్నైలో ఇచ్చే వస్తా ఉన్నాము.